తెలంగాణలో వేతనాలు విడుదల ఉపాధి హామీ పథకంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఉపాధి హామీ శ్రామికులకు పరిహారం పెంచింది ఏపీ ప్రభుత్వం. ఉపాధి హామీ సిబ్బంది పెండింగ్ వేతనాలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకం, శ్రామికుల పరిహారం, సిబ్బంది వేతనాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న శ్రామికులు పని ప్రదేశాల్లో చనిపోతే వారికి చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ. 50,000 నుంచి రూ. 2,00,000లకు పెంచింది. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పరిహారం పెంపు: పని ప్రదేశాల్లో గాయపడి శాశ్వత వైకల్యం చెందితే పరిహారాన్ని రూ. 1,00,000కు పెంచారు. గాయపడడం ద్వారా పూర్తిగా మంచాన పడితే రూ. 2,00,000 పరిహారం అందిస్తారు. పని ప్రదేశాల్లో 6 ఏళ్ల లోపు పిల్లలు గాయపడి వికలాంగులైతే పరిహారం రూ. 1,00,000కు పెంచుతూ సవరణ జీవో జారీ చేశారు. తెలంగాణ ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు విడుదల: తెలంగాణలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి పెండింగ్లో ఉన్న వేతనాలపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 4 నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓలతో సహా మొత్తం 3,200 మందికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రూ. 62 కోట్లు విడుదల: తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు రూ. 62 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల ద్వారా పెండింగ్లో ఉన్న 4 నెలల వేతనాలను చెల్లించనున్నారు. 4 నెలలకు ఇబ్బందులు పడుతున్న సిబ్బందికి వేతనాలు చెల్లింపు ఊరటనిచ్చింది. ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలు చేయాలంటే సిబ్బందికి సకాలంలో వేతనాల చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని గత కొద్ది రోజులుగా ఉపాధి హామీ సిబ్బంది నిరసనకు దిగారు. దీనిపై స్పందించిన తెలంగాణ సర్కార్ ఇవాళ 4 నెలల పెండింగ్ బకాయిలను విడుదల చేసింది.